అక్రమ మైనింగ్ కేసులో కాకాని గోవర్ధన్ రెడ్డిని రెండో రోజు పోలీస్ కస్టడీ కొనసాగుతోంది. 3 రోజుల కస్టడీలో భాగంగా రెండో రోజు విచారణ ప్రారంభమైంది. మొదటి రోజు మొత్తం 22 ప్రశ్నలు అడగగా కాకాని అన్నిటికీ సరైన సమాధానం ఇవ్వలేదని సమాచారం. పోలీసుల విచారణకు ఎందుకు హాజరు కాలేదనే ప్రశ్నకు శుభకార్యానికి హైదరాబాద్ వెళ్లానని చెప్పినట్టు తెలిసింది. తెల్లరాయిని అక్రమంగా తవ్వి తరలించేందుకు ఖర్చు చేసిన నగదు ఎక్కడదని, 63,000 టన్నుల క్వార్జ్ను కొలగొట్టడం ద్వారా వచ్చిన 138 కోట్లు ఏం చేశారని, అక్రమ రవాణాలో ఎవరెవరి పాత్ర ఎంతుంది, ఎవరెవరికి ఎంత ముట్టిందంటూ కాకాని ప్రశ్నించినట్లు సమాచారం. కాకాని రెండో రోజు పోలీస్ కస్టడీకి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మహేష్ అందిస్తారు. మహేష్. శ్రీనివాస్, కృష్ణపట్నం పోర్టు పిఎస్ లో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని న్యాయవాది సమక్షంలోనే పోలీసులు విచారణ సాగిస్తున్నారు. ప్రధానంగా చూస్తే నిన్నటి రోజున ఆయన కస్టడీ తీసుకున్న విషయం తెలిసిందే. నిన్న దాదాపు 2.5 గంటల పాటు దాదాపు 22 ప్రశ్నలు పోలీసులు సంధించారు. అయితే కనీసం ఏ ప్రశ్నకు కూడా ఆయన సరైనటువంటి సమాధానం ఇవ్వలేదని తెలుస్తుంది. డిఎస్పీ ఘట్టమైన శ్రీనివాసరావు నేతృత్వంలో విచారణ కొనసాగుతుంది. రేపు సాయంత్రం 5 గంటల వరకు కూడా పోలీస్ కస్టడీ కొనసాగుతుంది. ఆ తర్వాత 5 గంటలకు ఆయనకి జైలుకి అప్పగించనున్నారు. మొత్తం మీద చూస్తే నిన్నటి నుంచి కూడా దాదాపు నిన్న 2.5 గంటల పాటు ఎన్నో ప్రశ్నలు అడిగినా కూడా దేనికి కూడా ఆయన సమాధానం చెప్పలేదు. కనీసం విచారణకు ఆయన సహకరించడం లేదుగా తెలుస్తూ ఉంది. క్వార్జీ అక్రమ తవ్వకాలు, భారీగా పేలుడు పదార్థాల వినియోగం, అట్రాసిటీ కేసుకు సంబంధించి ఇప్పటికే పోలీసులు పలు కీలక ఆధారాలు కూడా సేకరించారు. మీ దగ్గర పనిచేసిన వాళ్ళు ఈ విధంగా చెప్పారంటే వాళ్ళనే అడగండి అనడం, అలాగే ఏ ప్రశ్న అడిగినా కూడా నాకు సంబంధం లేదు, నాకు తెలియదు, మా న్యాయవాదిని అడగండి అని చెప్పి ఆయన చెబుతున్నట్లుగా తెలుస్తూ ఉంది. మొత్తం మీద చూస్తే ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి సొంత ఊరు తోడేరు, ఆ ప్రాంతంలోనే రుస్తుం మైన్స్ ఉన్నాయి. ఆ జగన్ ప్రభుత్వ హయాంలో రుస్తుం మైన్స్ యజమానుల్ని రౌడీ మూకలతో బెదిరించి భయపెట్టి అక్కడి నుంచి తరిమేశారు. వెంటనే అక్కడ అక్రమ తవ్వకాలు మొదలు పెట్టారు. దాదాపు పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు వినియోగించడం జరిగింది. 61,000 మెట్రిక్ టన్నుల క్వార్జిని మొత్తం కూడా తవ్వి విదేశాలకు ఎగుమతి చేశారు. చైనా వంటి దేశాలకు ఎగుమతి చేయడం జరిగింది. దాదాపు 250 కోట్లకు పైగా లావాదేవీలు జరిగినట్లుగా తెలుస్తూ ఉంది. వీటికి సంబంధించి విదేశాల్లో అలాగే చైనా దేశానికి తరలించారు కాబట్టి ఆ చైనా దేశం నుంచి డబ్బు చెన్నై ఏజెన్సీలకు వచ్చాయి. అక్కడి నుంచి వీళ్ళ ఖాతాలో రావడం జరిగింది. ఈ ఆధారాల వివరాలన్నీ కూడా వాళ్ళు సేకరించారు పూర్తి స్థాయిలో. మొత్తం కూడా ఈ కేసు ఉచ్చు బిగుస్తున్నట్టుగా తెలుస్తుంది. మరొక కేసు కూడా సిట్ విచారణ కొనసాగుతూ ఉంది. సిట్ అధికారులు నిరంజన్ రెడ్డి అని ఇతని ముఖ్య అనుచరులను కూడా అదుపులో తీస్తున్నట్టుగా తెలుస్తుంది. మొన్నటి రోజున బెంగళూరులో నిరంజన్ రెడ్డిని అదుపులో తీస్తారని చెప్పి సమాచారం ఉంది. ప్రధానంగా చూస్తే గ్రావిల్ మాఫియా, గ్రావిల్ తవ్వకాల్లో కూడా ఏకంగా ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి పేరునే వినియోగించారు. ఆయన సంతకాన్ని ఫోర్జరీ చేశారు. ఆ కేసు సిట్ దర్యాప్తు చేస్తూ ఉంది. అది కూడా వేగంగా దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అంటే ఈయన ఇటువైపు ఈ క్వార్జీ కేసుకు సంబంధించి విచారణకి ఆయన సహకరించడం లేదు. మరోవైపు సిట్ గ్రావెల్ తవ్వకాలు, మాగుంట శ్రీనివాసరెడ్డి సంతకం ఫోర్జరీ, ఆ కేసు కూడా వేగవంతంగా విచారణ సాగుతున్న నేపథ్యంలో ఇప్పట్లో బయటకు రారనే చర్చ కూడా సాగుతూ ఉంది. మొత్తం మీద చూస్తే కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ క్వార్జీ కుంభకోణానికి సంబంధించి ఏ ఒక్కదాని కూడా సమాధానం చెప్పకుండా పోలీసులు సహకరిస్తున్నటువంటి పరిస్థితి లేదు. రేపు సాయంత్రం 5 గంటల దాకా ఈ విచారణ కొనసాగి ఆయన్ని జైలుకి అప్పగించనున్నారు.